నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వారం రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు అయితే వరుసగా 4సారి అయితే పెరిగింది. ఈరోజు పెట్రోల్ దాదాపు 7 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 117 రూపాయల వరకు పెట్రోల్ ధర అయితే వెళ్ళిపోయింది. డీజిల్ కూడా సుమారుగా అదే తరహాలో 7 రూపాయల వరకు పెరిగింది ఈ వారం రోజుల్లోనే. కేంద్ర ప్రభుత్వం అయితే పెట్రోల్ ధరలు ముందుకు పెంచుకుంటూనే పోతుంది తప్ప ఏ కోసాన సామాన్యుడికి అండగా నిలవాలనే తరహాలో ఎక్కడ ఆలోచిస్తున్నట్టుగా అయితే కనపడుతుంది లేదు. మరోవైపు ఈరోజు వార్ అప్డేట్ ఏంటంటే ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ముగిపోతుంది, హర్మూజ్ త్వరలోనే తెరుచుకోబోతుంది అనే ఒక వార్త అయితే వస్తుంది. ఈ ముడి చమురు ధర అయితే ఒక బ్యారెల్ ధర 126 నుంచి $98 అయితే పడిపోయింది. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ వస్తుంది. ఇటు చూస్తేనేమో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఏమంటారు దీని మీద? అంటే మనకి సమస్య మొదటి నుంచి ఉంది. ఒక 6-7 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దారుణంగా పడిపోయిన పరిస్థితిని చూసాం. అప్పుడు కూడా భారతదేశంలో పెట్రోల్ రేట్లు పెంచారు తప్ప తగ్గించలేదు. ఎందుకు అనేది అదే టైంలో చాలా దేశాల్లో తగ్గింది ధర. మన పొరుగు దేశాల్లోనే తగ్గింది, కానీ మన దగ్గర తగ్గలేదు, పెరిగింది. ఏమిటిది అని జనాలు విపరీతంగా చర్చించుకున్నారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి. ఒకవైపు ఇరాన్ ఈ రోజున మాట్లాడటం కాదు, ఈ రోజున వారు ముగియబోతోంది అనే ఇండికేషన్ ఈరోజు కాదు, వారం క్రితమే ఇరాన్ కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వీళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు అనేది అర్థమైపోయింది. వీళ్ళ భారీ క్షిపణుల్ని వాళ్ళు అతి చిన్న వీటితో కొట్టేస్తున్నారు. వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్న మిసైల్స్ని వీళ్ళు చాలా ఈజీగా టార్గెట్ చేసి కొట్టేయటం అనేది మనం చూసాం. అంటే గెరిల్లా యుద్ధం అనే ఏరియాలో అమెరికా ఎప్పుడు నిలబడలేదు. ఎందుకంటే అది కాన్వెంట్ చదువు లాంటి చదివిన సైన్యంతో యుద్ధం చేసే దేశం. వీళ్ళు అలా కాదు, వీళ్ళు చాలా అరాచకపు యుద్ధం చేస్తారు. వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోవడానికి కారణం కూడా అదే, గెరిల్లా యుద్ధం అంటారు. అంతే. గెరిల్లా వార్ఫేరే ఎవరినైనా టెర్రరైజ్ చేస్తుంది. శత్రువు టెక్నాలజీ పెరిగి ఉండొచ్చు, శత్రువు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి బెటర్మెంట్ ఉండొచ్చు, కానీ వాళ్ళని చాలా ఈజీగా గందరగోళపరిచేది గెరిల్లా వార్ఫేరే. నైతికంగా కూడా శత్రువుని చాలా ఈజీగా దెబ్బతీయచ్చు గెరిల్లా వార్ఫేర్తో. చేయొచ్చు, కానీ అది ప్రమాదాలు జరుగుతుంటే నెమ్మదిగా మొరాలు దెబ్బతింటుంది. అయితే గెరిల్లా వార్ఫేర్కి ఉండాల్సింది ఏంటంటే ప్రజా పునాది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దీన్ని నిర్మించుకుని ఆల్టర్నేటివ్గా ఎలా ప్రయాణించాలి అనే దానికి సంబంధించి సరైన వ్యూహరచన చేయకపోవడం వల్లనే చాలా ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ పద్ధతిని అనుసరించే పొలిటికల్ పార్టీలు కూడా దెబ్బతింటాం మనం చూస్తున్నాం. పర్టికులర్గా భారతదేశం కాంటెక్స్ట్లో మాట్లాడుకోవాలనుకుంటే మావోయిస్ట్ పార్టీ క్లాసిక్ ఎగ్జాంపుల్. జనంలో తిరుగుబాటు తత్వం ఉంది, కానీ అక్కడ వరుస నష్టాలను చూసి తట్టుకుని నిలబడి జనాలని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేయటానికి తగిన వెసులుబాటు దొరకలేదు వాళ్ళకి. అది దొరికించుకునే లోపు ఈ లొంగుబాట్లు ఇవన్నీ కలిసి పూర్తి ఇబ్బందిలోకి నెట్టేసింది. దాని నుంచి ఎలా బయటపడాలి అనే దానిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అలాంటి సందర్భం ఇరాన్కి కూడా వస్తుంది అని అనుకున్నారు, కానీ ఇరాన్ దాని నుంచి అధిగమించి పడింది. వాళ్ళని టెర్రరైజ్ చేయగలిగింది అమెరికాని. ఆ భయంతో వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ప్రతిపాదనలు పెట్టారు వారం క్రితం. అవి అంగీకారం పొందుతాయి. హార్మూజ్ అనేది ఓపెన్ అవుతుంది, నౌకలు ఫ్రీగానే తిరుగుతాయి, లెవీ వసూళ్ళు లేకుండా. ఇప్పుడు అమెరికాకి కూడా డబ్బులు కట్టాంగా మనం, ఆయిల్ తెచ్చుకోవడానికి, గ్యాస్ తెచ్చుకోవడానికి, రౌడీ మామూలు కట్టాం కదా.
కాబట్టి రౌడీ మామూళ్ళు లేకుండా పని జరుగుతుంది. అయినప్పటికీ ధరలు తగ్గిస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో సద్దాం హుస్సేన్తో ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు వేసినటువంటి గల్ఫ్ వార్ సెస్సే ఈ రోజుకి కొనసాగుతోంది. మన ప్రైస్ హైక్ ప్రోగ్రాంలో అది ఉంది. దాని మీద అంటే ఒక ఇటుకరాయి పెట్టి దాని మీద సిమెంట్ వేసి దాని మీద ఇంకో ఇటుకరాయి పెట్టి సిమెంట్ వేసి ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. రీజన్ లేదు. రీజన్ కంటే కూడా ఇది జనాలు అలవాటు పడిపోయారు కదా దీనికి అన్న ధోరణే వెళ్తున్నారు వీళ్ళు. అవును, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయన ఏదో చెప్పెళ్ళాడు మొన్న, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, పెరిగే ప్రమాదం ఉంది, పెరగక తప్పని పరిస్థితి, పెంచక తప్పని అనివార్యత మా మీద ఉంది, కాబట్టి మీరు బాధ్యతగా మెట్రో ట్రైన్స్ ఎక్కి తిరగండి, సాధ్యమైనంత వరకు సైకిల్ వాడుకోండి, ఇలాంటి మాటలని చెప్పెళ్ళాడు ఆయన. సిటీ బస్సుల్లో తిరగండి, సిటీ బస్సులో వెళ్ళి మెట్రో ఎక్కండి, ఇది ఆయన చెప్పిన పరిష్కార మార్గం తప్ప రేట్లు తగ్గిస్తారని చెప్పట్లేదు. మీకు ఓపిక ఉంటే డబ్బులు సంపాదించుకొని మేము పెంచిన రేట్లకి పెట్రోల్ కొనుక్కుని తిరగండి. చేత కాదు మాకు అంటారా, అదేమిటది వాహన సన్యాసం చేసి సిటీ బస్సులు ఎక్కండి మళ్ళీ. అంతే తప్ప సిటీ బస్సుల మీద ప్రెజర్ పెరుగుతోంది. ఆల్రెడీ ఈ ఆధార్ కార్డులు చూపించి ఆడవాళ్ళందరూ ఎక్కేస్తున్నారు, మాకు కాలు మోపడానికి కూడా సందు లేదు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. సందు చూసుకొని దూరి వెళ్ళటం నేర్చుకోండి. వెహికల్స్ పెంచమని ప్రభుత్వాల మీద భారం పెంచకండి. అవసరమైతే సర్వీస్ ఆటోల్లో లేకపోతే 6 సీటర్ అనబడే 87 సీటర్లో కూర్చుని ప్రయాణించండి. అంతే తప్ప ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టకండి, ప్రభుత్వాల నుంచి ఏది కోరకండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం అనే మోటివేషన్ ఇస్తున్నాడు ఆయన ప్రతి చోట. ప్రధానమంత్రి గారు మీ చావు మీరు చావండి అని చెప్పడమే ఓ రకంగా. అది అంటే మీ మంచి కోసం మీరు పొదుపు చేసుకోండి, లేదంటే మేమేమి చేయలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాము అనకుండా దేశం కోసం, దేశం మీద ప్రేమతో మీరు ఇదంతా చేయాలని ఒక నెరేటివ్ కూడా తీసుకొస్తున్నారు. అదేనండి, దేశం కోసం ధర్మం కోసం మీరు త్యాగాలు చేయాలి, త్యాగాలకు సిద్ధపడండి అని చెప్తున్నాడు ఆయన. మేము ఆల్రెడీ త్యాగం చేసామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము మహానాడే పెట్టుకోవట్లేదు, దేశ పరిస్థితులు బాగాలేవు కాబట్టి. మహానాడు పెట్టుకుంటే అందరూ వాహనాలు వేసుకుని నెల్లూరు రావాలి, ఎందుకు పెట్రోల్ లాసు? ఇదే పెట్రోల్ ఉంటే ఒక 1000 మందో 15,000 మందో రోజువారీ పెట్రోల్ నింపుకుని వాళ్ళ పనులకు వెళ్ళగలుగుతారు కదా అని దానికి ఒక అద్భుతమైన మానవీయ కోణాన్ని జతపరిచి మరీ జనాలని వేధించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుందాం మనం మహానాడు అని చెప్పారు, కానీ దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అంటే ప్రతి చోట వాళ్ళు హ్యాండిల్స్ ఏర్పాటు చేయాలి, అక్కడికి జనాలను పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి, ఇంత బలం ఉందని ప్రొజెక్షన్ ఇవ్వాలి, ఈ గోలంతా నడుస్తుంది. డబ్బులు ఖర్చు బాగానే అవుతుంది, దానికి ఏం తక్కువ అవ్వదు. కాకపోతే నెల్లూరుకి ఆ 2 రోజులో 3 రోజులో వెహికల్ తాకిడి ఉండేది, అది పోయింది. కాబట్టి వాళ్ళు హ్యాపీ, రెస్ట్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు. కనుక ఇదొక విచిత్రమైన ధోరణిలో ఈ ప్రైస్ హైక్ అనేది జరుగుతోంది. పెట్రోల్ ధరల పెంపు అనేది పెట్రోల్ నుంచి ఆదాయం గుంజుకోవటం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలే తప్ప అంతర్జాతీయ మార్కెట్తో లింక్ అయి ఉన్న వ్యవహారం కాదు ఇది. లింక్ అయి ఉంటే తగ్గాలి కదా. $126 నుంచి $98 వచ్చేసింది క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ ధర. అంటే చాలా దాదాపు 20% వరకు తగ్గినట్టే. మనం 122 లీటర్కి అమ్మే రేంజ్కి వెళ్తున్నాం. 122 కాబోతోంది. ఓకే, ప్రస్తుతానికి 122 దగ్గర హోల్డ్ చేద్దామనేది వాళ్ళ వ్యూహం. ఇప్పుడు ఎంత పెరిగింది? ఇప్పుడు $7 పెరిగింది. $117 వరకు ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో అయితే $100 వరకు చేరుకుంది. 117కి వచ్చింది కదా. ఈ 117, 122 వరకు వెళ్తుంది. అది వాళ్ళు పెట్టుకున్న స్లాబ్. ఓకే, ఆ మేరకు
ఈ యుద్ధం నుంచి పెట్రోల్ ధరలు ఇలా నడవాలి అనేది వాళ్ళు డిజైన్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఆ డిజైన్ ప్రకారం పెడుతున్నారు మొహమాటం లేకుండా. ఓకే. సో ఆయనకి ప్రజా సంక్షేమం సంబంధం లేదు, వ్యాపార ప్రయోజనమే ముఖ్యం. ఆయన ప్రజల కోసం ధరలు తగ్గిస్తాడు అనేది బూటకం. విదేశాల నుంచి వెనక్కి వచ్చేసినటువంటి నల్లధనం తాలూకా తగ్గింపు జనాలకు చూడలేదు. కరోనాకి ముందు ఆయన నోట్ల రద్దు అని చెప్పాడు. నోట్ల రద్దు సందర్భంగా వచ్చిన లాభాలు ఎవరికి కనిపించటం లేదు. అవి కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి అంటాడు ఇప్పుడు. ఓకే. అందుకని భారతదేశంలో పెట్రోల్ ధరలు పెంపే తప్ప తగ్గింపు ఉండదు, తగ్గదు, ఏ ధర తగ్గదు. ఎక్కడైనా జరిగేది అదేనండి. ద్రవ్యోల్బణం అనేది ఎందుకు వస్తుంది మనకి? పెట్రోల్ ధరలు పెరగటం వలన దీని ప్రభావం ప్రతి వస్తువు ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది కాబట్టి అక్కడ ధరలు పెరుగుతాయి అనివార్యంగా. పెరిగినప్పుడు చిన్న వస్తువుకు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కదా ద్రవ్యోల్బణం. రూపాయితో కొనే వస్తువుని 100 రూపాయలతో కొనాల్సి రావడమే ద్రవ్యోల్బణం అనుకుంటే అది పెరుగుతుందిగా మరి ఈ విధానాల వలన. అవును. ఆ జ్ఞానం ఉండాలి కదా ఆయనకి. అవును. అది లేదు, వాళ్ళు అలా కన్సిడర్ చేయట్లా. జనాలు ఈ సఫరింగ్ని మర్చిపోయే లెవెల్ ఎమోషన్ ఒకటి డ్రైవ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఎన్నికలకు కావాల్సింది ఎమోషన్ తప్ప అభివృద్ధి కాదని కూడా బలంగా నమ్ముతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఓకే. ఎమోషనల్గా మనం కనెక్ట్ చేయాలి జనాలని, ఎమోషనల్గా ఓట్లు రప్పించాలి తప్ప వాళ్ళకేదో సంక్షేమం చేస్తే ఓట్లు వస్తాయనేది కాంగ్రెస్ వాళ్ళ పాత మాట. అది కొత్త వేదాంతం కాదు, కొత్త సిద్ధాంతం కాదు. కొత్త సిద్ధాంతం ఇదే. ప్రజల్ని ఎమోషనల్గా హుక్ చేయగలిగితే విజయం మనదే అనేది అంతే. ఒక షార్ట్ కట్. ఎమోషనల్గా ఒక ఎన్నికని ఎమోషనల్గా డ్రైవ్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్ మనకు దొరకాలి, లేదంటే మనమే క్రియేట్ చేయాలి అన్నదాకా వెళ్ళారండి. ఇది ప్రమాదం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.